హనీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, చదువుకోపో. టీవీ ఎందుకు చూస్తున్నావు అప్పటి నుంచి? అది కాదు మమ్మీ, నేను ఇందాకెళ్ళి మన వీడియోస్ చూస్తున్నాను. మనకి ఇంతమంది చుట్టాలు ఉన్నారు కదా, వాళ్ళందరూ నీ సబ్స్క్రైబర్సే కదా. మరి నువ్వు పెట్టే ప్రతి వీడియోకి ఎందుకు అనిగానం లైక్స్ రావు, అసలు కామెంట్స్ చక్కగా రావు. కరెక్టే, చుట్టాలు ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు కొట్టే లైక్ వల్ల కామెంట్ వల్ల ఎక్కడ సక్సెస్ వస్తుందో అని వాళ్ళ భయం. అందరూ చుట్టాలు ఫ్రెండ్స్ అలా ఉండాలే కానీ చాలా వరకు అలాగే ఉన్నారు. అయినా వాళ్ళు మీరు ఒకటే. మొదలు పేమెంట్ చేసాము. మీరేం చేసిరా? మీరు చిన్న ఉన్నప్పటి నుంచి ఎంత మంచిగా వంటలు చేస్తున్నా, ఒక్కసారైనా మంచిగా ఉందని చెప్పిర్రా? వాళ్ళు కూడా అంతే, ఎంత మంచి రీల్స్ చేసినా లైక్ కొట్టారు, కామెంట్ చేయరు. మీరు వాళ్ళు సేమ్. ఏం చేసినా చేయకపోయినా మొత్తం తిరిగి మా దగ్గరికే వస్తుంది ఏంటో. హనీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, చదువుకోపో. టీవీ ఎందుకు చూస్తున్నావు అప్పటి నుంచి? అది కాదు మమ్మీ, నేను ఇందాకెళ్ళి మన వీడియోస్ చూస్తున్నాను. మనకి ఇంతమంది చుట్టాలు ఉన్నారు కదా, వాళ్ళందరూ నీ సబ్స్క్రైబర్సే కదా. మరి నువ్వు పెట్టే ప్రతి వీడియోకి ఎందుకు అనిగానం లైక్స్ రావు, అసలు కామెంట్స్ చక్కగా రావు. కరెక్టే, చుట్టాలు ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు కొట్టే లైక్ వల్ల కామెంట్ వల్ల ఎక్కడ సక్సెస్ వస్తుందో అని వాళ్ళ భయం. అందరూ చుట్టాలు ఫ్రెండ్స్ అలా ఉండాలే కానీ చాలా వరకు అలాగే ఉన్నారు. అయినా వాళ్ళు మీరు ఒకటే. మొదలు పేమెంట్ చేసాము. మీరేం చేసిరా? మీరు చిన్న ఉన్నప్పటి నుంచి ఎంత మంచిగా వంటలు చేస్తున్నా, ఒక్కసారైనా మంచిగా ఉందని చెప్పిర్రా? వాళ్ళు కూడా అంతే, ఎంత మంచి రీల్స్ చేసినా లైక్ కొట్టారు, కామెంట్ చేయరు. మీరు వాళ్ళు సేమ్. ఏం చేసినా చేయకపోయినా మొత్తం తిరిగి మా దగ్గరికే వస్తుంది ఏంటో.